కామమనగా కోరిక, దాయిని అనగా ఇచ్చునది. అమ్మవారు కోరికలను ఇచ్చేది అని మంత్రార్థం. కోరికలను ఇవ్వడం అనగా కోరిన వస్తువును ఆయా వ్యక్తుల అవసరాలను కనిపెట్టి ఇవ్వడం అని అంతరార్థం. కామమనగా శుభం, మంగళం అనే అర్థాలు ఉన్నాయి. నిత్యము తన భక్తులకు శుభములను లేక మంగళాలను ప్రసాదిస్తుంది కనుక అమ్మవారిని కామదాయిని అంటారు. కోరికలున్నంత వరకు మోక్షం రాదు. కోరికలు దుఃఖాలకు, పునర్జన్మలకు మూల కారణం. అలాంటి కోరికలు కోరని స్థితికి మానవుణ్ణి తీసుకుని వెళ్ళి నిష్కాముడిని చేసి ఆ తరువాత శాశ్వత కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. ఏ వ్యక్తికైనా ఆకలి బాగా వేస్తున్నప్పుడు మోక్షం గురించి ఉపన్యాసం ఇస్తే వాడికి ఆ ఉపన్యాసం తలకెక్కుతుందా? చిర్రెత్తుకొస్తుంది. ఆకలి కొన్న వాడికి ముందు కడుపు నిండా తిండి పెట్టాలి. ఆ తరువాత వాడికి ఉపచారాలు చెయ్యాలి. శాంతించిన మనస్సు కలవాడయ్యాక వాడికి ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తే తలకెక్కుతాయి. ఇదే జగదాంబ చేసే పని. ముందుగా తన సంతానమైన మన బోటి వారికున్న ఆర్తులు, ఆవేదనలు సంపూర్ణంగా గ్రహించి వాటిని తొలగించి ఆపై శాశ్వత కైవల్యాన్ని అందిస్తుంది. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. చిత్రరథుడనే గంధర్వుడు తన భార్య విద్యాధరితో హిమాలయాలలో విహరిస్తుండగా అతని భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అప్పుడతడు ఈ మంత్రం జపం చెయ్యగా ఆ తల్లి వాడిని సంహరించి తిరిగి అతని భార్యను అతనికి అప్పగించింది అని పురాణగాథ. ఈ మంత్రం 9 రోజుల పాటు భక్తితో 3 పూటల అనగా ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు చొప్పున పూటకు 316 సంఖ్య చొప్పున జపం చేస్తే తొందరగా వివాహం అవుతుంది. రోజు 108 చొప్పున 40 రోజులు ఓం కామదాయిన్యై నమః అనే మంత్రం జపం చేస్తే ఉద్యోగం లభిస్తుంది. సంతానాభివృద్ధికి ఈ మంత్రాన్ని నిత్యం యథాశక్తి పారాయణ చేయడం మంచిది. అనుకూల దాంపత్యానికి మంత్రం 11 రోజుల పాటు రోజు 300 సార్లు పారాయణ చేయడం మంచిది. మంత్రం మరొకసారి ఓం కామదాయిన్యై నమః, ఓం కామదాయిన్యై నమః, ఓం కామదాయిన్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.